అందరికీ నమస్తే. విదినిండి ఫౌండేషన్‌కి స్వాగతం. నెల 15 రోజుల తర్వాత ఫస్ట్ వీడియో పెడుతున్నాను. మీ అందరికీ తెలుసు 4 సంవత్సరాల నుంచి నాకు కిడ్నీ ప్రాబ్లమ్ ఉండి వీక్లీ 3 టైమ్స్ డయాలిసిస్ చేయించుకుంటూ ఉంటాను. మీ అందరి దీవెనలతోటి, మా పెద్దవాళ్ళ దీవెనలతోటి నాకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకోవడం జరిగింది. ఈ రోజుకి నెల 10 రోజులు అవుతుంది. ఈరోజు నా మ్యారేజ్ డే. అలాగే మా మనవడు పుట్టినరోజు కూడా ఈరోజు ఉంది. అందువల్ల మీ అందరితో మాట్లాడాలనిపించి ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉన్నారు, నాగరాజు ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతూ ఉన్నారు. దానికోసం వీడియో పెట్టాలనిపించి ఈరోజు నేను మీతో మాట్లాడడానికి వీడియో చేస్తున్నాను. చాలా సంతోషం, ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి. అలాగే మన ఆశ్రమాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నేను లేకపోయినా కూడా అందరూ కూడా చూసి వచ్చి ఆశ్రమానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. చాలా సంతోషం. కాకపోతే ఏంటంటే నేను లేకపోవడం వల్ల మా వాళ్ళంతా కూడా నన్ను హాస్పిటల్కి తీసుకురావడం చేయడం వల్ల వీడియో ఫుటేజ్ పెట్టడానికి అవ్వట్లేదు. వారానికి 2 సార్లు హాస్పిటల్కి వెళ్ళాలి, ముసలి చూడాలి, కాబట్టి వీడియోలు పెట్టట్లేదు. ఇక రేపు నుంచి ప్రతిరోజు కూడా వీడియోలు పెడుతూ ఉంటాము. అలాగే నేను రూమ్లోనే ఉండి వాయిస్ ఓవర్ ఇస్తాను. దయచేసి మీరు చాలా వీడియోని చాలా విధాలుగా అన్నింటినీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఇంతమంది సేవ చేస్తున్నాము. మన వీడియోని కూడా చూసి దయచేసి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే 10 మందికి తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ కూడా చాలామంది పెరిగారు. అలాగే ఇప్పటి నుంచి మేము, ఎందుకంటే చాలామంది కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఫోన్ చేసి మేము మీ ఆశ్రమంలో జాయిన్ అవుతానంటున్నారు. మీరు ఎవరైనా రావాలనుకున్నా కూడా పెయిడ్ ఓల్డ్ ఏజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే చాలామంది మన ఆశ్రమానికి వచ్చి జాయిన్ అవుతానన్నారు. వాళ్ళ కోసం సపరేట్గా బెడ్స్ ఏర్పాటు చేసి డాక్టర్స్ అనే కానీ ఫిజియోథెరపీ అని కానీ చేయించడం కానీ మంచి నీట్గా చూసుకుంటాము. ఈ జీవితం ఎందుకంటే కొత్త జీవితం కాబట్టి మీ అందరికీ అంకితం ఈ జీవితం, అందుకని మా ఓల్డ్ ఏజ్ వాళ్ళందరూ కూడా. అలాగే చాలామంది టోటల్ బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఆశ్రమానికి తీసుకొచ్చి జాయిన్ చేస్తానంటున్నారు. కొడుకులు కూతుర్లు అందరూ ఉన్న వాళ్ళు మాత్రం నేను తీసుకోను. ఇది మళ్ళీ కూడా చెప్తాను, ఫ్యామిలీ అందరూ ఉండగా కూడా తీసుకొచ్చి మీరు జాయిన్ చేస్తాను, బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోమంటే నేను తీసుకోను. ఎవరు లేకుండా వాళ్ళు కొడుకు దయచేసి ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం. కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, 4 దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగల నిండుగా ఇది 100 పచ్చని పంట. అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో ఇంటి పేరు మారయి తంతులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులేయగై అగ్ని మీకు సాక్షిగా 7 జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా. ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరేకల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా. ఒకటేనంట ప్రాణం, ఒకరంటే ఇంకొకరి లోకం. ఇద్దరు చరో సగం, ఇక ఇద్దరిదంట కష్టం సుఖం. అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో
పెళ్ళి పెళ్ళి భలే సూటుకొని అలా వేసుకొని డియోడరెంట్ని భుజం పూసుకొని భజంత్రీలు విని భయం పెంచుకొని పలారాలు తిని బలం పుంజుకొని పదన్నందరని చలో ముందుకని తలంప్రాలకని తలాడించుకొని తయారై మనవాడొచ్చాడు పెళ్లి కొడుకు రెడ్డి పెళ్లి కూతురెక్కట అడ్డ అడ్డ అడ్డడ్డరడడ్డ కట్నాలు ఇస్తే కానీ పెళ్లి పీటలు అసలేకెక్కడు కుర్రాడు చాకండోయ్ గుర్రాన్ని తెరండోయ్ దండేసి దిష్టి తీయండోయ్